హలో అండి. ఈ వీడియో వచ్చేసి ప్రత్యేకంగా 10థ్ అండ్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. ఈ వీడియోలో ఇప్పుడు ఇంట్రడక్షన్ తర్వాత నేను ఒక మెడిటేషన్ అయితే పోస్ట్ చేశాను. ఆ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు స్పెసిఫిక్‌గా 10థ్ అండ్ ఇంటర్మీడియేట్‌ని మెన్షన్ చేశాను. వాళ్ళే కాకుండా ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళైనప్పటికీ కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ధ్యానాన్ని యోగ నిద్ర అంటాము. యోగ నిద్ర అంటే యోగిక్ స్లీప్ అని కూడా పిలుస్తుంటారు దీన్ని. ఇది చాలా సింపుల్. అందుకే పిల్లలు కూడా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఎంత సింపులో అంత పవర్‌ఫుల్ అండి. ఈ ప్రత్యేకమైన యోగ నిద్ర అనే మెడిటేషన్‌ని స్వామి సత్యానంద సరస్వతి గారు డెవలప్ చేశారండి. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితమైన ధ్యాన సాధనగా గుర్తింపుంది. అంటే మెడిటేషన్ అన్నిట్లో చాలా పవర్‌ఫుల్ మెడిటేషన్ అని చెప్పేసి ప్రపంచంలో దీనికి మంచి పేరుంది. మన ఇండియాలో తక్కువ, ప్రపంచ వెస్టర్న్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. దీని మీద చాలా శాస్త్రీయమైన పరిశోధనలు కూడా జరిగాయన్నమాట. అవి ఎక్కడ జరిగాయంటే హార్వర్డ్ అండ్ స్టాన్ఫోర్డ్, ఎంఐటీ ఇలాంటి వెరీ పాపులర్ యూనివర్సిటీస్‌లో ప్రయోగాలు చేసి వాళ్ళు ఏం చెప్పారంటే యోగ నిద్ర చేస్తున్నప్పుడు ఆల్ఫా అండ్ థీటా బ్రెయిన్ వేవ్స్ ఎక్కువ పనిచేస్తాయంట. ఇవి పనిచేస్తున్నప్పుడు మెమరీ, క్రియేటివిటీ, ఫోకస్‌ని పెంచుతాయన్నమాట. ఈ యోగ నిద్ర అనేది ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక మనిషికి, ఒక పర్సన్‌కి గంట లోతైన నిద్ర పట్టినట్లుగా అనిపిస్తుంది. అంటే అంత రిలాక్సేషన్ బాడీకి కలుగుతుంది. సో, దీనివల్ల హార్ట్ బీట్ అంటే హార్ట్ రేట్ ఒకసారి టెన్షన్ పడడం పెరిగిపోతుందో తగ్గుతూ ఉంటుంది. ఇంకా చాలా ఉపయోగాలు పిల్లలకైతే మెయిన్‌గా ఈ స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిజాల్ అంట అవి తగ్గుతాయి. చదువు వాళ్ళకి డెవలప్ అవుతుంది. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. లెర్నింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. అంటే వాడు ఒక 4 గంటలు చదివేదాన్ని ఒక గంటలో చదవచ్చు ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల. సో, ఇది 10థ్ అండ్ ఇంటర్మీడియేట్ విద్యార్థులకే కాదు మిగతా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా పనిచేస్తుంది. ఈ ధ్యానాన్ని స్టూడెంట్స్ కోసం చేస్తున్నాం కాబట్టి నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా వాడుతున్నాను. సో లెట్స్ గెట్ రెడీ ఫర్ యోగ నిద్ర స్టూడెంట్స్. కంఫర్టబుల్‌గా శవాసనంలో పడుకోవాల్సి వస్తుంది. ఈ శవాసనంలో ఉండేటప్పుడు యోగా మ్యాట్ గానీ, కార్పెట్ కానీ, బెడ్‌షీట్ కానీ, బ్లాంకెట్ లాంటి దాన్ని తీసుకొని శవాసనంలో ఉండండి. కాళ్ళు కొంచెం దూరం పెట్టండి. చేతులను కూడా కొంచెం దూరంగా పెట్టండి. మీరు ఇదే విధంగా డైలీ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా ప్రాక్టీస్ చేయండి సేమ్ పొజిషన్‌లో. ఈ అవకాశం లేని వాళ్ళు కనీసం చైర్‌లో అయినా కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మన యొక్క ధ్యానం కోసం ఒక సంకల్పాన్ని అంటే ఒక రిజల్యూషన్, ఒక ఇంటెన్షన్‌ని మనం సెట్ చేసుకోవాలి. దాన్ని అఫర్మేషన్ అని కూడా అంటాము. అంటే ఈ ధ్యానం యొక్క పర్పస్ అండి. మీరు ఏమి కావాలనుకుంటున్నారు ఈ ధ్యానం నుంచి? దాన్ని సంకల్ప అని యోగా భాషలో అంటాము. ఇక్కడ మన సంకల్పం అనేది చిన్నగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే పెద్దగా ఉంటే గుర్తుంచుకోమన్నమాట. ఎలా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. నా మైండ్ కామ్, ఫోకస్డ్, షార్ప్‌గా ఉంది. నేను ఇక్కడ చదివినదంతా సులభంగా గుర్తుంచుకోగలను. అట్లాంటి చిన్నగా. నా మైండ్ చాలా కామ్‌గా, ఫోకస్డ్‌గా, షార్ప్‌గా ఉంది. నేను చదివిందంతా సులభంగా గుర్తుంచుకొని ఎగ్జామ్ రాయగలను. ఇలాంటిది ఒక చిన్న ఇంటెన్షన్ మీ మనసులో పెట్టుకుంటే మనం యోగాని కంటిన్యూ చేద్దాం. ఈ సంకల్పాన్ని 3 టైమ్స్ మీకు మీరు చెప్పుకోండి. నా మైండ్ చాలా కామ్‌గా, ఫోకస్డ్‌గా, షార్ప్‌గా ఉంటుంది. నేను ఇక్కడ చదివిందంతా నేను ఎగ్జామ్‌లో మంచిగా రాయగలను. ఈ 2 సెంటెన్స్‌ని మీకు చెప్పుకోండి. డీప్‌గా ఫీల్ అవుతూ చెప్పుకోవాలి. ఇప్పుడు మీ శరీరంలో ఒక్కొక్క భాగంపై అవగాహన పెంచాలి. ఒక్కొక్క శరీర భాగంపై అవగాహన పెంచాలి. ఎలా అంటే నేను చెప్తున్నప్పుడు ఒక్కొక్క భాగం పేరు నేను చెప్తున్నప్పుడు మీరు జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఆ బాడీలో ఉన్న సెన్సేషన్‌ని గుర్తించాలి. అంటే బాడీలో ఉన్న చలనాన్ని, సెన్సేషన్‌ని గుర్తించి దానిలో ఉన్న టెన్షన్ రిలీజ్ చేస్తున్నట్లుగా మనం ఫీల్ అవ్వాలి.
మీరు ఒక్కొక్కసారి అది గుర్తు చేసుకోలేకపోయినప్పటికీ కూడా పర్లేదు, టెన్షన్ పడదు. జస్ట్ నేను చెప్పింది విని ఫీల్ అవుతే సరిపోతుంది. నౌ లెట్ us స్టార్ట్. మొదటగా మీ కాళ్ళ వేళ్ళని గుర్తు చేసుకోండి. దీనిలో ఉన్న టెన్షన్స్ ఏమైనా ఉంటే రిలీజ్ చేయండి. తర్వాత అరికాళ్ళు భాగాన్ని గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుంటూ దీనిలో టెన్షన్స్ రిలీజ్ చేసి రిలాక్స్ చేయండి. మెల్లగా పైకి పెడుతూ మోకాళ్ళ మీదకి ఈ భాగం అంతా రిలాక్స్ చేశాక మోకాళ్ళలో ఉన్న టెన్షన్ రిలీజ్ చేయండి, రిలాక్స్ చేయండి. ఇంకా మెల్లగా పైకి వెళ్తూ కాళ్ళ తొడల్లోని భాగాన్ని ఈ తొడల భాగాన్ని రిలాక్స్ అవనివ్వండి. తర్వాత మెల్లగా పైకి వెళితే ఈ బొడ్డు భాగం కింద ఉన్న కడుపుని గుర్తు చేసుకోండి. దీనిలో భయాలు, టెన్షన్స్ ఉంటే కనుక రిలీజ్ చేయండి. ఎగ్జామ్స్ టైంలో సరిగ్గా తినాలనిపించదు, ఒక్కొక్కసారి తిన్నప్పటికీ కూడా డైజెస్ట్ కాదు, ఒక్కొక్కసారి మోషన్స్ అవుతుంది. ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా రాకుండా ఉండాలన్నా ఉన్నా కూడా రిలీజ్ అయిపోతాయి అన్నమాట. సో దీనిలో టెన్షన్స్ రిలీజ్ చేయండి, రిలాక్స్ అవ్వనివ్వండి. దాని తర్వాత ఈ బొడ్డు పైన భాగం మీద ఫోకస్ చేయండి. దీనిలో ఉన్న టెన్షన్స్ కూడా రిలీజ్ చేసేయండి. తర్వాత మెల్లగా పైకి వెళితే చెస్ట్ భాగా, ఛాతి భాగాన్ని గుర్తు చేసుకోండి. ఇక్కడ మన హార్ట్ ఉంది. టెన్షన్ పడినప్పుడు, కంగారు పడినప్పుడు హార్ట్ పెద్దగా ఎక్కువగా కొట్టుకుంటున్నాం. సో అట్లాంటి టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఈ భాగాన్ని కూడా రిలాక్స్ అవ్వనివ్వండి. తర్వాత మెల్లగా పైకి వెళ్ళి ఈ గొంతు భాగం రిలాక్స్ అవ్వనివ్వండి. ఇప్పుడు మీ చేతి వేళ్ళ మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. చేతి వేళ్ళు రిలాక్స్ చేయండి. మీరు ఏ చేతి అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ చేతి రిలాక్స్ అవ్వనివ్వండి, ఆ ఫింగర్స్ రిలాక్స్ అవ్వనివ్వండి. దానిలో టెన్షన్ తీసేసేయండి. తర్వాత మెల్లగా మీ అటెన్షన్ని చేతి పైనుంచి, అరచేతి పైనుంచి రిస్ట్ అంటే మనం వాచ్ పెట్టుకునే భాగాన్ని రిస్ట్ అంటాం. ఆ భాగంలో టెన్షన్ రిలీజ్ చేసేయండి. తర్వాత మెల్లగా పైకి వెళ్ళండి. పైకి వెళ్తూ మోచేతిలో ఉన్న టెన్షన్ కూడా తీసేయండి. మోచేతి పై భాగంలో చెయ్యని, తర్వాత అండర్ ఆర్మ్స్ ఈ భాగాన్ని, షోల్డర్స్ని రిలీజ్ చేయండి. దీనిలో ఈ భాగాల్లో ఉన్న టెన్షన్ని రిలీజ్ చేసేయండి. తర్వాత వీపు మీద వెనకాల ఈ వెన్నుపూసలో ఉన్న టెన్షన్ రిలీజ్ చేసేయండి. కింద భాగం, నడుము భాగంలో ఉన్న టెన్షన్ కూడా రిలీజ్ చేసేయండి. ఇప్పుడు మీ బాడీ మొత్తం టెన్షన్ రిలీజ్ అయ్యి చాలా రిలాక్స్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మీ ఫోకస్ని ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ మీద తీసుకురండి. శ్వాసను తీసుకుంటున్నప్పుడు, శ్వాసను వదులుతున్నప్పుడు మీ కాన్షియస్నెస్ని ఈ ప్రాసెస్ మీద తీసుకురండి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేస్తూ మీ బాడీని కంప్లీట్గా రిలాక్స్ అవ్వనివ్వండి. మీ బాడీని, మీ మైండ్ని కంప్లీట్ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక మంచి లైబ్రరీకి తీసుకెళ్ళబోతున్నాను. ఇది ఒక పెద్ద లైబ్రరీ. సో లెట్ us enter into the లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు మీకు కళ్ళ ముందు చాలా ర్యాక్స్ ఉన్నాయి, బుక్స్ ర్యాక్స్ ఉన్నాయి అన్నమాట, షెల్ఫ్లు ఉన్నాయి. ఆ ర్యాక్స్లో కొన్ని వేల కొద్ది బుక్స్ ఉన్నాయి, అన్నీ మంచిగా అరేంజ్ చేసి ఉన్నాయి అన్నమాట. సో ఆ బుక్స్ అన్నిటిని మీరు చూడండి. మంచి లైన్లో అరేంజ్ చేసి చాలా నీట్గా ఉన్నాయి. చూడడానికి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా, చూడముచ్చటగా ఉంది. సో ఈ బుక్స్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినప్పుడు మీ మైండ్కి, మీ కంటికి సడన్గా ఒక మంచి బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ చాలా బ్రైట్గా షైన్ అవుతుంది. మీరు వెళ్ళి ఇప్పుడు మెల్లగా ఆ బుక్ని తీసుకున్నారు. ఆ బుక్ని తీసుకొని మీరు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఆ బుక్లో ఉన్న లెటర్స్ కూడా మీకు చాలా బ్రైట్గా షైన్ అవుతున్నాయి, ఎందుకంటే ఇవి గోల్డెన్ కలర్లో రాయబడి ఉన్నారు. ఈ లెటర్స్ అన్నీ కూడా రిటర్న్ ఇన్ గోల్డెన్ కలర్. సో దే బ్రైట్
అండ్ సో షైనీ. మీరు ఇప్పుడు మెల్లగా ఆ బుక్‌లోని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజీ వరకు ప్రతి లెటర్‌ని చదువుతూ ఉన్నారు. ఇక చాలా బోర్ కొట్టట్లేదండి. చాలా బ్రైట్‌గా ఉంది. చదువుతున్నప్పుడు ఆ విషయాలని, ఆ బుక్‌లో ఉన్న విషయాలని మెల్లగా మీ మెదడులో స్టోర్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు ఈ లైబ్రరీ నుంచి మెల్లగా మీరు మీ ఎగ్జామ్ హాల్‌కి వెళ్తున్నారు. ఎగ్జామ్ హాల్‌కెళ్ళినప్పుడు మీకు మీ క్వెషన్ పేపర్ వచ్చినప్పుడు దాన్ని చూసారనమాట. చూసినప్పుడు యూ హావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సో, అది చూడంగానే మీకు ఒక చిరునవ్వు వచ్చింది. ఎందుకంటే దానిలో ఉన్న క్వెషన్స్ అన్నీ మీకు తెలుసు. ప్రతీదీ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఎగ్జామ్ రాయడం మొదలెట్టారు. స్టార్ట్ చేశాక చాలా ఈజీగా ఎగ్జామ్స్ రాసేసారు. సో, ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉండండి. చాలా ఈజీగా రాస్తున్నారు. యూ ఆర్ సో హ్యాపీ. నౌ వన్స్ అగైన్ థింక్ ఆఫ్ యువర్ సంకల్ప అంటే ఇంటెన్షన్. మరి ఈ మెడిటేషన్ కన్నా ముందు ఒక సంకల్పం పెట్టుకున్నాము. ఆ సంకల్పం మళ్ళీ గుర్తు చేసుకోండి. అదేంటది? మీరు ఏమనుకున్నారో దాన్నే మళ్ళీ అదే విధంగా 3 టైమ్స్ కానీ కంప్లీట్‌గా ఫీల్ అవ్వు. అది నిజంగా అయ్యింది, నిజంగా జరిగింది అన్నట్లుగా మీరు చెప్పాలి. నా మెదడు చాలా షార్ప్‌గా, ఫోకస్డ్‌గా, స్ట్రెస్ లేకుండా ఉంటుంది. నేను నేర్చుకున్న ప్రతీదీ కూడా సులభంగా గుర్తుంచుకుంటాను. ఇది 3 టైమ్స్ చెప్పుకోండి మీ మైండ్‌కి. నౌ కమ్ బ్యాక్ టు యువర్ రూమ్. మీరు ఎక్కడైతే ఉండి మెడిటేషన్ చేస్తున్నారో ఆ రూమ్‌కి వచ్చేసేయండి. సో, వచ్చేసి అక్కడ నుంచి మీ శరీరాన్ని మీరు చూడండి. అక్కడ మీ శరీరం డీప్‌గా మెడిటేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉందన్నమాట. ఆ యొక్క శరీరాన్ని మీరు చూడండి. నౌ స్లోలీ ఎంటర్ ఇంటు యువర్ బాడీ. మెల్లగా మీ శరీరంలోకి మీరు ఎంటర్ అవ్వండి. ఇప్పుడు మెల్లగా మీ చేతి వేళ్ళను కాళ్ళను జస్ట్ ఇలా మెదపండి. మెల్లగా మెదుపుతూ మీ కాళ్ళను చేతులను కూడా లేపడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు మీ శరీరం బాడీ చాలా హెవీగా అనిపిస్తుంది. ఇప్పుడు దాకా మీకు ఆ హెవీనెస్ తెలియలేదు. ఎందుకంటే మీరు మీ బాడీలో లేరనమాట. ఇప్పుడు మీ బాడీని మీరు మళ్ళీ మోస్తున్నారు. మీ కాన్షియస్‌నెస్ మళ్ళీ మీ బాడీలోకి వచ్చేసింది. యెస్, ఆ హెవీనెస్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఇప్పుడు అది చాలా లైటెడ్‌గా ఉన్న మీ బాడీ ఇప్పుడు హెవీగా ఉంటుంది. మళ్ళీ చిన్నగా డీప్ బ్రీత్ తీసుకొని శ్వాసను వదిలేయండి. వదిలేస్తూ మీ మెడిటేషన్‌ని ముగించొచ్చు. సో, go and write your exam happily and without tension. All the best.